హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూసినట్లయితే మనం ఎవరు ఊహించని విధంగా కనీసం తనకు తాను ఊహించుకోకుండా కూడా కంటెస్టెంట్ అయిపోయాడు. నేను నిరూపించుకోవాలనుకున్నాడు. బట్ ఏంటంటే నబీల్ మాత్రం ఇక తను అనుకున్నది చేరుకోలేక బ్లాక్ స్టార్ సాధించేశాడు. సో బ్లాక్ స్టార్ సాధించాడంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏమైనా ఓట్ల ద్వారానే ముందుకు వెళ్ళాలి. ఇక మనం చూసినట్లయితే మొత్తానికైతే థర్డ్ పొజిషన్లో ప్రేరణ అండ్ మనకు వీళ్ళిద్దరు ప్రేరణ నబీల్ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి సో ఈయన మాత్రం ఫైనల్కి వెళ్ళిపోతాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్, ఎందుకంటే ప్రేరణ కూడా ఉండాల్సిన క్యాండిడేట్ కాబట్టి వాళ్ళిద్దరు థర్డ్ పొజిషన్లో ఇప్పుడు, ఎందుకంటే నబీల్ అండ్ ప్రేరణ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో వీళ్ళు థర్డ్ పొజిషన్లో ఉండేవారు. ఈ థర్డ్ పొజిషన్లో ఉండేవాళ్ళు వేరే వాళ్ళని తెలుసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ లేదు. సో ఖచ్చితంగా ఓట్ల ద్వారా, ఎందుకంటే అవినాష్ కానీ రోహిణి కానీ ఓట్ల ద్వారా వెళ్ళరు. సో ఓట్ల ద్వారా వెళ్ళరు కాబట్టి ఈ రూట్ వీళ్ళకైతే సింపుల్ అయిపోతుంది. ఈ ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి వచ్చేది ఉంటే సరిపోతుంది. ఆడికి టాప్ 5లో ఉంటారు. ఒకవేళ టాప్ 6 ప్రీవియస్ జరిగినట్టు టాప్ 6 ఉండేది ఉంటే మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఈ ముగ్గురు వెళ్ళిపోతారు కాబట్టి. ఎవరు? తేజ, పృథ్వీ, ఇంకొకరు విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉండాల్సిన మెటీరియల్ కాదు, జస్ట్ టైంపాస్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇక నామినేషన్ల గురించి ఇప్పటిదాకా వదలలేదు. ఇక దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు నామినేషన్ చేశారు ఏంటి అనేది ఇవన్నీ పక్కకు పెట్టేది ఉంటే వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుకుంటే ఇలా మానస్ అండ్ ప్రియా వచ్చేసారు. సో మానస్ అండ్ ప్రియా వచ్చారు కాబట్టి వీళ్ళు ఏది ఎంచుకుంటారు అంటే, నిన్నైతే స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అనే ఆ గేమ్స్ పెట్టేశారు. ఈరోజు మాత్రం వీళ్ళు ఎంచుకున్నది స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఇక మిగిలింది ఇంకొకటి ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఇంకొకరికి అంటే ముగ్గురు క్యాండిడేట్స్ నువ్వు చూసుకుంటారు కావచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మొత్తం ఆ వీడియోస్ చూసేసి వచ్చేసారు కదా. ఇక వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అప్పచెప్పిన బాధ్యతని ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మానస్ ఒకటి కాడు, ధ్రువ కూడా పుట్టాడు, అంటే తన కొడుకు పుట్టినట్టున్నాడు. సో కంగ్రాచులేషన్స్ మానస్. అయితే వీళ్ళు వచ్చేసి మీరు ఫస్ట్ అయితే ఒక గేమ్ పెట్టేశారు. హెడ్ని టోస్ అని చెప్పేసి గేమ్ పెట్టేశారు. ఆ గేమ్లో మాత్రం గెలిచింది మాత్రం ప్రేరణ అండ్ తేజ, ముఖ్యంగా కూడా ప్రేరణ. అయితే ఎవరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళను రావాలి పోవాలి అని తపన ఉన్న వాళ్ళని ఎంచుకోవాలని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చేసారు. కానీ వాళ్ళకి ఏం చెప్పారు, మీలో మీరు నిర్ణయించుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే వాళ్ళు నేనుంటా అని చెప్పేసి వాళ్ళు ఏదేదో అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎవరైతే మన మానస్ అండ్ ప్రియా మాత్రం ఏంటంటే వీళ్ళు ప్రేరణ కానీ నబీల్ కానీ ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి, మేము ఆడాలి అని గట్టిగా పోటీ చేస్తుంటారు కాబట్టి వీళ్ళిద్దరిని ఎంచుకుంటా అని చెప్పేసి ఎంచుకున్నారు. ఇక నిన్న ఏదైతే జరిగిందో అది ఏ రోజు కూడా జరిగింది. ఏంటంటే ఇద్దరు కాదు నలుగురు ఆడాలని చెప్పేసి. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరిని డిసైడ్ చేసుకోమంటే ఐక్యూ తక్కువగా ఉందని పృథ్వీని, ఎందుకంటే గేమ్ మాత్రమే ఆడతాడు కానీ ఫిజికల్ గేమ్ మాత్రమే ఆడతాడు కానీ మెంటల్గా అంత వీక్ కాదు. ఒకవేళ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే అవినాష్ ఖచ్చితంగా అటు ఇటు అయిపోతాడు అని చెప్పారు. అయితే ఫస్ట్ మనకు రాగానే సుడో గేమ్ పెట్టేశారు. టోటల్ 15 రావాలని చెప్పేసి అందరు తప్పు పెడితే మళ్ళీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చేసి మధ్యలో 5 ఉంటుంది అని చెప్తే మొత్తానికైతే ఫస్ట్ టైం మొత్తం అన్నీ కరెక్ట్గా పెట్టేశాడు. అయితే సపోర్ట్ తీసుకున్నాడా అని చెప్పేసి నబీల్ యొక్క డౌట్. అంతే, ఇంతకుముందు ఏంటంటే అది తప్పుగా పెట్టేసి నబీల్ కొట్టాడు. బట్ టోటల్లో చూసేది ఉంటే తప్పు అయిపోయింది. సో బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రం అవినాష్ తీసుకున్నాడు. అయితే ఫస్ట్ అవినాష్, తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ వీళ్ళు ఈ విధంగా పెట్టుకుంటూ పోయారు.
ఇలా పెట్టుకుంటూ పోయే వరకు మొత్తానికైతే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ పెట్టేశారు అన్నట్టు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు అందులో అది నెక్స్ట్ గేమ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక నెంబరు, దాని నెంబర్ లోపల కొన్ని బాల్స్, అది ప్యాక్లో మనకు ఏమున్నది. ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఇప్పుడు మనకు అవినాష్కి అయితే 8 బాల్ వచ్చినాయి, ప్రేరణకు 6 బాల్ వచ్చినాయి, పృథ్వీకి 4 బాల్ వచ్చినాయి, నబిల్కి మాత్రం 2 బాల్, 4 బాల్ నబిల్కు, పృథ్వీకి 6, ప్రేరణకు 6 ప్లస్ మన ఇతనికి మాత్రం 8 వచ్చేసాయి. మొత్తానికైతే ఈ విధంగా వాళ్ళు ఆడేశారు. మొత్తానికి 43 అందరికంటే టాప్గా అక్కడ క్రికెట్ గేమ్ కూడా ఆడారు అన్నట్టు. సో క్రికెట్ గేమ్ అంటే ఏం లేదు, దాని మీద బోర్డు మీద క్రికెట్ బొమ్మ ఇచ్చేశారు. ఒక్కొక్క దగ్గర నో బాల్, తర్వాత ఒక్కొక్క దగ్గర 0 అవుట్, ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చేసారు. మొత్తానికైతే అందరూ ఎక్స్పెక్టేషన్కు మించి కంటెస్టెంట్గా అవినాష్ గెలిచాడు. సో అవినాష్ గెలిచినందుకు అవినాష్కి ఇచ్చారు. బట్ 2 గేముల్లో నబిల్ వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే కాకపోతే 2 బాల్స్ ఫ్రీ హిట్ కోసం 2 బాల్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఫ్రీ హిట్ కోసం. బట్ ఆ ఫ్రీ హిట్ను మాత్రం మేము యూజ్ చేయము అని చెప్పేసి మానస్ అండ్ ప్రియా ఎందుకు అనుకున్నారంటే, ఒకవేళ ఒకరికి ఇచ్చేది ఉంటే ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నబిల్కి ఇచ్చేది ఉంటే 36 అయితే 2 6లో 12 వేశారు, 12 వేసినా 24 వచ్చినాయి. 24 అంటే ఈ విధంగా లెక్కలు చేసుకుంటూ ఎంత చేసినా కానీ ఇది వేరే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ బాల్స్ని మేము తీసుకోవట్లేదని చెప్పేసి మొత్తానికైతే ఇప్పుడు కొట్టింది చూసారా అదే ఫైనల్ అని చెప్పేస్తే తర్వాత అవినాష్కు విన్నింగ్ ఇవ్వడం, బ్లాక్ను నబిల్కి ఇవ్వడం నిజంగా కూడా గేమ్ను చూసి ఇచ్చారు అనిపించేసింది. ఇక మానస్ను వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ వేశారు అన్నట్టు. ఆ సాంగ్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ మానస్ కలిసి ఒక పాటను కంపోజ్ చేశారు, గుర్తుంది, అప్పుడప్పుడో వచ్చింది. సో ఆ సాంగ్ వేస్తే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ డ్యాన్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత విష్ణుప్రియకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కల్లోకి వచ్చాడట. ఆయన ఏదో 2 తప్పులు చేసేదట, ఆ తప్పుల కోసం ఆయనను వదిలేసిన అని చెప్పింది. ఇది ఒక సుల్లిలాగా ఉంది. మొత్తానికైతే ఇదంతా అయిపోయిందాక ఇక సేమ్ ఇదే ఉంది, కానీ దానికి ముంచి ఏమీ లేదు. మొత్తానికైతే ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.